హాయ్ ఫ్రెండ్స్, ఇది జున్ను పాలండి. జున్ను చేయబోతున్నాను. నేను కూడా జున్ను చేయడం ఫస్ట్ టైం అండి. సో జున్ను ఎలా చేయాలో నేను తెలుసుకొని చేస్తున్నాను. 1 లీటర్ మిల్క్ అనమాట మా పాలైన దగ్గర తీసుకున్నాను. ఇది బర్రె పాలు అనమాట, ఆవు పాలు కాదు. సో ఈ బర్రె పాలతోటే జున్ను చేస్తున్నాను. ఇది సెకండ్ డే మిల్క్. దీంట్లో నేను ఇందాక చిన్న గ్లాస్ చూపించాను కదా, ఆ చిన్న గ్లాస్ తోటి నార్మల్ మిల్క్ అనేది యాడ్ చేశాను. నేను ఇక్కడ హీట్ చేయలేదు, నార్మల్ మిల్క్లోనే కూల్గా ఉన్న జున్ను పాలలోనే నార్మల్ మిల్క్ యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత జాగ్రీ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇంట్లో బెల్లం, నార్మల్ బెల్లం ఉంటే అది నలకొట్టుకొని వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉందన్నమాట. ఈ పౌడర్ అనేది ఏంటంటే త్వరగా కరుగుతోంది. మనకి ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు, వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, పాలను పట్టి అండి. సో నేను ఇక్కడ పౌడర్ యాడ్ చేసేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా కరగబెట్టేయాలి. అంటే హీట్ చేయకూడదు, కలిపితే పౌడర్ కాబట్టి తొందరగా కరిగిపోతుంది. కంప్లీట్గా కరగాలన్నమాట. కరిగిన తర్వాత మనం వడకట్టుకోవాలి. నేను ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి. ఆ మిస్టేక్ ఏంటో చెప్తాను. నేను చేసిన తప్పు మీరు ఎవ్వరూ చేయకూడదు, అందుకనే కరెక్ట్గా చూస్ చేసుకోండి. చెప్తాను ఏం చేశాను అనేది. ఇలా కలుపుతున్నాను కదా, కంప్లీట్గా కలిసిపోవాలి. దీంట్లోకి నలకలు ఏమైనా ఉంటాయి కదా, అందుకని కలిసిపోయిన తర్వాత మనం ఈ పాలని వడకట్టుకోవాలన్నమాట. వడకట్టేసుకొని దాంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేసేసుకోవచ్చు. కలర్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి, ఎందుకంటే నేను పౌడర్ వేశాను కదా, అందువల్ల కలర్ ఇలా ఉంది. నార్మల్ బెల్లం అయితే అది ఇంకొక కలర్లో వస్తుంది. దీన్ని పంచదారతో కూడా చేసుకుంటారు కొంతమంది. నేను అసలు షుగర్ అనేది యాడ్ చేయలేదు. కొంతమంది బెల్లము పంచదార రెండు కలిపి చేసుకుంటారు. నేనైతే అచ్చం బెల్లంతోనే చేస్తున్నాను ఇక్కడ. సో కంప్లీట్గా కరిగేదాకా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. జున్ను చాలామంది ఇష్టంగా తింటారు. ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది చేసిన వెంటనే తినేస్తారనమాట. సో పిల్లలకు కూడా పెడితే మంచిదే, అలా అని ఎక్కువగా తినకూడదు నాకు తెలిసినంత వరకు. సో ఇలా కంప్లీట్గా కరిగిపోయింది, చూసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలోకి వడకట్టేసుకుంటున్నాను దీన్ని. ఎందుకంటే దాంట్లో మనకి జాగ్రీలో కూడా నలకలు అవన్నీ ఉంటాయి కదా, ఇసుక అలా, అందుకని నీట్గా కంప్లీట్గా వడగట్టేసుకుంటే మనం తినేటప్పుడు అవి మన పంట కింద అలా పడకుండా ఉంటాయి అన్నమాట. వడగట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పెప్పర్ పౌడర్ అండ్ కార్డమం వేస్తాము, ఇలాచీ పౌడర్. సో చూడండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, చాలా బాగుంది. యాక్చువల్లీ బాగా కుదిరింది. ఏం మిస్టేక్ చేశానో చెప్తాను, చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. యాక్చువల్లీ మీరే గెస్ చేసేస్తారు. ఈలోపు ఎవరైనా గెస్ చేయగలిగితే గెస్ చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. మొత్తం వడగట్టేశాను. నాకు అప్పుడు ఆ వడగట్టే టైంలో కూడా నాకు అంత ఐడియా రాలేదు, ఎందుకు ఇలా చేశాను అనేసి ఐడియా రాలేదన్నమాట. సో అయిపోయిన తర్వాత మనం మామూలుగా మిరియాల పొడి వేసేసాను, అలానే ఇలాచీ పౌడర్ కూడా వేసేసి సరే పెట్టేద్దాము ఇంకా అని అప్పుడు చూసుకున్నాను అనమాట. చూడండి, ఇలాచీ పౌడర్ వేసేస్తున్నాను, అలానే మిరియాల పొడి వేసేస్తున్నాను. అంటే మిరియాల పొడి కొంతమంది కొంచెమే వేస్తారు, నేను కూడా కొంచెమే వేసానులేండి, అంత ఘాటుగా ఏం లేదు, కొంచెమే వేసాను. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకున్నాను, దాంట్లో వాటర్ వేసి స్టాండ్ పెట్టాను. సో కొంతమంది కుక్కర్లో కూడా చేసుకుంటారు, నేనైతే ఇడ్లీ పాత్రలో చేద్దామని చెప్పేసి నేను ఇలా చేశాను. వాటర్ పోసి స్టాండ్ పెట్టాను. ఇక్కడ మీరు గెస్ చేసేస్తారు ఖచ్చితంగా, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఏదైతే గిన్నెలో పోసామో చూడండి, ఇదేనండి నేను చేసిన మిస్టేక్. ఆ గిన్నె సైజ్ చూసుకోలేదు నేను. ఎగ్జాక్ట్గా గిన్నె సైజ్ చూసుకోకుండా డైరెక్ట్గా తీసి పెట్టబోయాను, కాకపోతే అది దాంట్లో పట్టలేదు. మళ్ళీ ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ ఆ గిన్నెని దీంట్లో పెట్టాను. ఎప్పుడైనా మనం ఏ పనైనా చేసే ముందు అది అంతా సెట్ అవుతుందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. నేను ఆ మిస్టేక్ చేశాను, మీరు చేసేటప్పుడు ఆ మిస్టేక్ చేయకండి. జున్ను అయితే చాలా బాగా వచ్చేసింది. చూడండి, నేను నైఫ్ తోటి గుచ్చి చూసినప్పుడు నైఫ్ అంటలేదన్నమాట. నేను మినిమం 40 మినిట్స్ పెట్టానండి. అంటే ఫస్ట్ ఇడ్లీ పాత్ర కదా, కొంచెం వేపర్ రాగానే నేను సిమ్ చేసేసాను. సిమ్లోనే పెట్టాను, హైలో పెట్టలేదు. సో సిమ్లో పెట్టేసిన తర్వాత ఇలా 40 మినిట్స్ అసలు కదిలించలేదు. 35 మినిట్స్కి నేను తీసాను అనమాట. అప్పుడు నాకు అలా వచ్చింది, నీట్గా ఉంది. సరే ఒక 5 మినిట్స్ పెట్టి ఉంచుదామని చెప్పేసి అలానే ఉంచాను.
చూడండి ఎంత బాగా వచ్చిందంటే కేక్గా వచ్చింది. జున్ను నాకు ఇలా ఉంటేనే ఇష్టం అండి, కేక్గా అలా ఉంటేనే బాగుంటుంది కూడా. సో చాలా బాగుంది. ఇది చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి కట్ చేస్తే కూడా మనకి పీస్ ఎంత బాగుందంటే చాలా టేస్టీగా కూడా వచ్చింది. సో మన జున్ను రెడీ అయిపోయింది. మెయిన్గా గుర్తుంచుకోండి, నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.